చెరువులు కుంటలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది దుర్మార్గులు చెరువులను ఆక్రమించుకోవడం వల్లే వరద వస్తున్నాయని, అందుకే తాము హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణల్ని తొలగిస్తున్నామన్నారు. FTL బఫర్ జోన్ లో ఉన్న ఆక్రమణల్ని ఖచ్చితంగా తొలగిస్తామని, కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నా న్యాయ పోరాటం చేసి తొలగిస్తామన్నారు. అక్రమ కట్టడాల నుంచి వచ్చే మురుగునీరు జంట జలాశయాల్లో కలుస్తున్నాయని, త్వరలోనే మూసిని ప్రక్షాళన చేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలు నేలమట్టం కాక తప్పదని, అందుకే కబ్జాదారులు ఆక్రమణల్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి పునరావాసం కల్పిస్తామన్నారు. 9 సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో, తెలంగాణ విద్యార్థులలో పెళ్ళుబికిన అసంతృప్తి డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఎవరో బల్సిరోలు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTLలో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసిని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు. మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది.